వేసవికాలం వచ్చేసింది కాబట్టి రోజు భోజనానికి చారు, పప్పుచారు, పచ్చిపులుసు ఇట్లాంటి రసం ఐటమ్స్ అయితే కావాలి కదా. ఒక్కసారి పల్లీల పచ్చిపులుసు చేసి చూడండి, తింటే సూపర్ టేస్టీ అంటారు. ముందుగా పల్లీల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, కొద్దిగా చింతపండు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసి కొద్దిగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసి కావాల్సినంత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు మరిగించుకుంటే చాలు. మరిగించుకోవడం అంటే కొంచెం అట్లా కొద్దిగా ఆనియన్స్ అవి పచ్చి వేసాం కదా, దానికోసం అనమాట. ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వేసవికాలంలో చలవకి చలవ ఉంటుంది, కొద్దిగా లిక్విడ్ ఐటెం తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. ఇందులో టమాటా నచ్చిన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఈ రెసిపీని ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.